సుగ్రీవాస్ కేవ్. ఆ దూరంగా కనపచ్చేదే అంజనాద్రి, ఆంజనేయుడి జన్మస్థలము. ఆ పక్కన తుంగభద్ర నది ప్రవహిస్తూ ఉంది. ఇది ఇట్లా ప్రవహిస్తూ మా పూర్వపు కర్నూలు జిల్లా నుండి ప్రవహించి ఆ తర్వాత కృష్ణా నదిలో కలుస్తుంది. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేసీఎన్ తెలుగు వ్లాగ్స్. మన హంపి సిరీస్లో చాలా వరకు మిస్ అయిన వీడియోస్ అన్నింటినీ రీకలెక్ట్ చేసి మళ్ళీ ఒక వీడియోగా పొందుపరచడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల్లో దొరికిన శిల్ప సంపదని అంతటిని ఒకచోట చేర్చి భద్రపరచడం అయితే జరిగింది ఫ్రెండ్స్.
బేస్మెంట్ ఆఫ్ క్వీన్స్ ప్యాలెస్, రాణివారి ప్యాలెస్ బేస్మెంట్ మాత్రమే మనకిప్పుడు అందుబాటులో ఉంది. దూరంగా వాచ్ టవర్, లోటస్ మహల్, పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి శిథిలాల మధ్య తిరుగాడుతూ ఉన్నాము. హంపి విజయనగర సామ్రాజ్య కాలంలో అద్భుతంగా విరాజిల్లినటువంటి హంపి నగరము. ఈ నగరాన్ని ఒక రోజులో చుట్టి రావడం అంటే అది అసాధ్యమనే చెప్పుకోవాలి. లోటస్ మహల్, దీన్నే చిత్రాంగి మహల్ అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. మొత్తం ఎక్కువగా దీనికి గచ్చు వాడడం జరిగింది, ఇటుక గచ్చు వాడడం జరిగింది. విశాలమైన కిటికీలు, వెంటిలేషన్, అదేవిధంగా 2 అంతస్తుల్లో మొత్తం ఇటుకనే ఎక్కువ వాడడం జరిగింది. కింద బేస్మెంట్ ఒక్కటే రాయిని వాడడం జరిగింది. ఇది వచ్చేసి ప్రజెంట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంటు క్లోజ్ చేస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇది అచ్యుతరాయ బజార్. చూడండి, అప్పట్లో సంత లేదా బజార్ అంటే ఎంత విశాలంగా ఉన్నిందో చూడండి. కొన్ని వేల మంది, లక్షల మంది వచ్చి ఇక్కడ వాళ్ళ వస్తువుల్ని విక్రయించడానికి, వస్తువులను అమ్మేదానికి రెండిటికి ఆస్కారం ఉండే విధంగా ఇక్కడ ఇంత పెద్ద బజార్ను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనకు బాలకృష్ణ గారి సినిమా ఆదిత్య 369 సంథింగ్ అనుకుంటా, 369 అనుకుంటా, అందులో ఏ విధంగా అయితే బజారుకు ఈ వైపులా ఆ వైపులా 2 వైపులా రత్నాలు వజ్ర వైడూర్యాలను కుప్పలుగా పోసి అమ్ముతూ ఉన్నారు కదా, అలాంటి బజారే ఇది. ఇలాంటివి 7, 8 ఉన్నాయంట ఓన్లీ హంపీలోనే, ఇంత విశాలమైన బజార్లో. విరూపాక్ష టెంపుల్కు ఎదురుగా కూడా ఒక బజార్ ఉంది. వరాహ దేవాలయము, built around the 15th and 16th century. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 3వ అవతారము వరాహ అవతారము. విజయనగర రాజుల రాజముద్రికలో కూడా
వరాహాన్ని చేర్చడం జరిగింది. రెండవ విష్ణు దేవాలయము, హంపీలో ఉన్నటువంటి విష్ణు దేవాలయాల్లో ఇది రెండవది. ఇది కూడా అంతర్ధానం అయిపోతూ ఉంది. సీతా ట్యాంక్, సీతా చెరగు, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో సీతాదేవి ఎక్కువగా దాహానికి గురై ఆ ప్రాంతంలో నీళ్లు తాగిందని చెప్తారండి. ఇది దీపపు స్తంభము. ఈ స్తంభం పైన దీపాన్ని ఏర్పాటు చేసేవారు ఆ కాలంలో. నరసింహాలయము, ఆ పైన 2 అంతస్తుల పిల్లలతో నిర్మించినటువంటి భవనము. ఇట్లా పోతే విఠల టెంపుల్ వస్తుంది. రాక్ చారియట్ కూడా అక్కడేనండి. సీతమ్మ ట్యాంకు, సీతమ్మ సొరగే, అంటే ఆమె అక్కడ నీళ్ళు తాగిందంట. సుగ్రీవాస్ కేవ్, ఆ దూరంగా కనపొచ్చేదే అంజనాద్రి, ఆంజనేయుడి జన్మస్థలము. ఆ పక్కన తుంగభద్ర నది ప్రవహిస్తూ ఉంది. ఇది ఇట్లా ప్రవహిస్తూ మా పూర్వపు కర్నూలు జిల్లా నుండి ప్రవహించి ఆ తర్వాత కృష్ణానదిలో కలుస్తుంది. ఆ దూరంగా కనపొచ్చేది విరూపాక్ష టెంపుల్. ప్రస్తుతం ఈ హంపీలో అప్పటి నుండి ఇప్పటి వరకు ఒకే ఒక్క గుడి పూజలు అందుకుంటుంది అంటే ఆ విరూపాక్ష టెంపులే. మిగతావన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది. మొత్తం బహమనీ సుల్తానులు దాడి చేసి వాళ్ళ ఆధీనంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దేవాలయాన్ని వారి సంపద తృష్ణ కోసము మొత్తంగా నాశనం చేయడం జరిగింది. అందుకే ఏ ఒక్క దేవాలయము ఎంత గొప్ప దేవాలయం అయినా కానీ మూల విరాట్టు ధ్వంసమైతే ఆ దేవాలయము పూజలు అందుకోవడానికి నోచుకోదు మన హిందూ సాంప్రదాయాల ప్రకారము. ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి నొక్కి చెప్పే అంశం ఏంటంటే, హంపి మనము ఒకరోజు లేదా 2 రోజుల్లో కంప్లీట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటే మీరు ఎక్కువగా అలసిపోతారు. చూసామన్న సంతృప్తితో ఇక నుంచి బయలుదేరలేరు. ఎందుకంటే ఇది ఒక ప్లేస్ కాదు, దాదాపు ఒక సిటీ. ప్రజెంట్ ఒక పెద్ద టౌన్ని ఏ విధంగా మొత్తం చుట్టి రావాల్సి ఉంటుందో ఆ విధంగా ఈ హంపి సిటీని కూడా మొత్తం చుట్టి రావడానికి కనీసం అంటే 3 నుంచి 4 రోజులు కనీసం. ఇంకా గరిష్టంగా నేను అనువు దీన్ని క్షుణ్ణంగా చూసిపోవాలంటే గిన మ్యాక్సిమం 15 to 20 days పట్టే అవకాశం కూడా ఉంటుంది. అంత గొప్ప హిస్టారికల్ ప్లేసు.
మోనోలిత్ నంది ఏకరాయితో చెక్కబడినటువంటి బసవన్న. ఆ ఎదురుగా మనకు విరూపాక్ష దేవాలయం కనబడుతుంది. ఇక మధ్యలో అదంతా కూడా మనము వర్తక వాణిజ్యాలకు నిరాటంకంగా ఇక్కడ జరిగినటువంటి ఆనవాళ్ళు మనకు క్లియర్గా కనబడుతున్నాయి చూడండి. ఇదంతా కూడా ఒక బజార్. రాసులు రత్నాలు ఎట్టబోయినాయో ఇండియాను వదిలి. అరబ్బులు, మంగోల్స్, బహమని సుల్తాన్లు ఒకరేమిటి అందరూ ఇండియాను ఇష్టపడిన వాళ్ళే. బికాజ్ ఆఫ్ ఇట్స్ ఏ ట్రెజర్ ఆఫ్ గోల్డ్ అండ్ జ్యువెల్స్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు విఠల గర్భగుడిలో అయితే ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి విఠల మూల విరాట్ని పాండురంగాపురం తరలించినట్టుగా చెప్తారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎలాంటి మూల విరాట్ లేదు. అందుకే ఇక్కడ ఈ గుడి పూజలు అందుకోవడం లేదండి. ఇలా దర్శనం చేసుకుని ఇలా పైకి ఎక్కాలండి. మన సంస్కృతిని తెలుసుకోవడానికి పండు ముసలోళ్ళు కూడా విదేశాల నుంచి రావడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్.